ఫాదర్ కనపడతాడు మోసెస్. ఇతనిని చూడగానే హాల్లో మై సన్, మై డియర్ సన్ అనుకుంటూ వచ్చి ఇతను మంచిగా హగ్ చేసుకుంటాడనమాట. ఈ పిల్లోడు ఆశ్చర్యపోతాడనమాట. ఈ హ్యాగీ, అదేంటి నాన్న నువ్వు, డాడీ అదేంటి నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి, ఉన్నత లోకాలు ఇవి, స్వర్గలోకాలు ఇవి, ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు యూదుడివి కదా, యూదు మత ప్రకారమే నువ్వు చనిపోయిన తర్వాత అన్నీ చేశాను మేము, మరి నీకు స్వర్గ ప్రవేశమే ఉండదు కదా, ఇలా ఎలా వచ్చావు నువ్వు స్వర్గంలోకి అంటే అప్పుడు తండ్రి చెప్తాడు, ఇవన్నీ కూడా మతాలు కల్పించినటువంటి మాయా భ్రమలు తప్ప ఏమీ లేవు. ఎవరైనా సరే జ్ఞానంతో పైకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా పైలోకాలలోకి వచ్చేస్తారు. ఆ జ్ఞానం ఏదైతే లేదో, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న జ్ఞానం లేకుండా ఉన్న వాళ్ళే ఆ శరీరంలో అలాగే బంధించబడి అతి కష్టం మీద బయటికి వచ్చి వాళ్ళ శక్తిని అంతటిని కోల్పోయి క్రింది లోకాల వైపు వెళ్ళిపోతారు. ఆ క్రింది లోకాలలో ఉండే దుఃఖము, కష్టాలు, బాధలలో వాళ్ళు కూరుకపోతూ దాన్ని నరకంలాగా ఫీల్ అయిపోతారు. అదే జ్ఞానంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈజీగా వాళ్ళ బాడీలోంచి బయటకు వచ్చేసి ఈజీగా పై లోకాలలోకి వచ్చేస్తారు. చక్కగా ఇక్కడ ఈ లోకాలన్నీ స్వర్గతుల్యమైనటువంటి లోకాలలోకి వస్తారు తప్ప. కానీ అది జ్ఞానం మీద మనము భూమి మీద ఉన్నప్పుడే మనం పొందే జ్ఞానం మీద మనం నరకంలోకి వెళ్తామా స్వర్గంలోకి వెళ్తామా అన్నది ఉంటుంది తప్ప ఇక్కడ ఏమీ లేదు నాయన, అటువంటి భేదాలే లేవు. అది ఏ మతస్థులైనా ఎవరైనా సరే జ్ఞానాన్ని బట్టే వాళ్లకు చేరే లోకాలు ఉంటాయి అని చెప్పి తండ్రి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత భూమి మీదనే మనకు ఈ ఆకలి దప్పులైనా కానీ తర్వాత మన వాళ్ళు పరాయి వాళ్ళు అన్నటువంటి భేదాలు ఉంటాయి తప్ప కానీ ఈ పై లోకాలలో ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండవు. ఇక్కడ ఎలాంటి బాధలు ఉండవు, ఎలాంటి కష్టాలు ఉండవు. ఏది కావాలనుకుంటే అది మనకు క్షణమాత్రంలో మనకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అసలు దుఃఖం అన్నదానికి అసలు ఇక్కడ ఏ విధమైనటువంటి ఆనవాలే ఉండదు అని చెప్పి కొడుకుకు చక్కగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ నుంచి నువ్వు యొక్క ప్రయాణం చక్కగా నువ్వు ఇక్కడ ఒక జ్ఞాపకాల భవంతి అనేది ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఇక్కడ నీ ఇష్టమైనంత కాలం ఉండు, నీకు ఏవేవి సంకల్పాలు ఉన్నాయన్నీ నెరవేర్చుకో, నువ్వు ఎలా ఉండదలుచుకున్నావో, భూమి మీద ఏమేమి మిస్ అయినా అని అనుకుంటున్నావో అవన్నింటినీ నువ్వు ఇక్కడ అనుభవించు, ఎంజాయ్ చెయ్యి. ఎంజాయ్ చేసిన తర్వాత నువ్వు నీ జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళి అక్కడ నీ జీవితాన్ని చక్కగా అనలైజ్ చేసుకొని నెక్స్ట్ జన్మకు, భవిష్యత్తు జన్మకు కావలసినటువంటి నాలెడ్జ్ని నువ్వు సంపాదించుకొని ఆయన నీ ప్లాన్ కరెక్ట్గా వేసుకో అని చెప్పి చెప్తాడనమాట. చెప్పి అతడిని జ్ఞాపకాల భవంతిలోకి పంపిస్తూ ఇంకేం చెప్తాడంటే, నువ్వు జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఇంకా ఉన్నతాత్మగా ఎదుగుతావు. ఎందుకంటే అక్కడ నీ గురించి నువ్వు విశ్లేషించుకుంటావు. ఆ యొక్క జ్ఞానంతో నువ్వు ఇంకా పరిపుష్టమవుతావు. అప్పుడు నువ్వు బయటికి వచ్చిన తర్వాత నన్ను మాత్రం డాడీ అని పిలవద్దు అని చెప్తాడనమాట. అదేంటి డాడీ, నిన్ను డాడీ అని పిలవకపోతే ఎలా అని అడిగినప్పుడు అతడు ఏం చెప్తాడంటే, నీ జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు అనేక జన్మలను విశ్లేషించుకుంటావు. విశ్లేషించుకున్నప్పుడు ఈ జన్మలో నేను డాడీలాగా ఉన్నా, నేను గత జన్మలో నీకు అక్కనై ఉండొచ్చు, ఇంకో జన్మలో చెల్లినై ఉండొచ్చు, ఇంకో జన్మలో స్నేహితురాలనై ఉండొచ్చు, లేదా ఇంకొక జన్మలో నేను నీకు ఫ్రెండ్ని అయి ఉండొచ్చు, లేదా తల్లిని అయి ఉండొచ్చు, లేదా తండ్రిని అయి ఉండొచ్చు, లేదా ఏదో బంధువర్గంలో వాడినై ఉండొచ్చు. అలా వందల రకాల నా యొక్క రూపాలను నువ్వు చూసుకుంటావు నాయన నీ జ్ఞాపకాల భవంతిలో. ఇన్ని చూసుకున్న తర్వాత నేను అసలు ఎవరినో నువ్వు విశ్లేషించుకోలేవు, నువ్వు నిర్ణయించుకోలేవు నేను ఎవరిని అన్నది. కాబట్టి నువ్వు నేను ఎవరిని కాను అన్న సంగతి తెలుసుకుంటావు. నేను ఒక తండ్రినే కాదు, నేను ఒక తల్లినే కాదు, అసలు నేను ఎవరిని కాను, అలాగని అన్నీ నేనే అన్న సంగతి నువ్వు తెలుసుకొని నువ్వు ఒక ముక్తి స్థితిలో నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. అంటే ఆ జ్ఞాపకాల భవంతిలో మనల్ని మనం విశ్లేషించుకున్నప్పుడు ఆ యొక్క ముక్త స్థితి అనేది మనకు వస్తుంది అని చెప్పి ఆ మోసెస్ తన కొడుకుకి చక్కటి ఆ యొక్క జ్ఞానాన్ని అందించడం జరిగింది. మ్యాగీ ఆ భవంతిలోకి వెళ్ళి జ్ఞాపక